రాజా రవివర్మ మరియు ఆయన సృష్టించిన తాజా రికార్డుకు సంబంధించిన ముఖ్యమైన విషయాల సారాంశం ఇది. భారతీయ ఆధునిక చిత్రకళా పితామహుడైన రవివర్మ గీసిన ఒక అద్భుతమైన చిత్రం ఇటీవలే రికార్డు స్థాయి ధరకు అమ్ముడై ఏప్రిల్ 29న రాబోతున్న ఆయన 178వ జయంతి సందర్భంగా మరోసారి అందరిలో ఆసక్తిని రేపుతోంది. మొదటిది, ఆ రికార్డు స్థాయి వేలం గురించి. ఏప్రిల్ 1, 2026న జరిగిన వేలంలో ఆయన గీసిన యశోదా కృష్ణ ఆయిల్ పెయింటింగ్ అక్షరాల 167,20,00,000 రూపాయలకు అమ్ముడైంది. డాక్టర్ సైరస్ పూనావాలా దీనిని కొనుగోలు చేశారు. మన భారతీయ కళా చరిత్రలోనే ఎంఎఫ్ హుసేన్ రికార్డును దాటేసి మరీ ఇది అత్యధిక ధర పలికింది. ఇక్కడ మీరో విషయం ఆలోచించాలి. ఒక కళాఖండం విలువ కేవలం అందులోని రంగుల్లో ఉందా, లేక ఆ చిత్రం వెనుక దాగి ఉన్న ఘనమైన చరిత్రలో ఉందా? ఇక రెండవది, ఆయన సామాన్యుల గడపకు కళను చేర్చిన విధానం. ఆయన యూరోపియన్ ఆయిల్ పెయింటింగ్ పద్ధతులను వాడి మన దేవుళ్లకు, శకుంతల, సరస్వతి లాంటి పురాణ పాత్రలకు ప్రాణం పోశారు. అంతేకాదు, 1894లో లిథోగ్రాఫిక్ ప్రెస్ పెట్టి కేవలం రాజభవనాలకే పరిమితమైన కళను క్యాలెండర్ల రూపంలో సామాన్యుల ఇళ్లలోకి తెచ్చారు. ఇలా ప్రింటింగ్ ప్రెస్ ద్వారా కళను అందరికీ పంచడాన్ని అప్పట్లో జరిగిన ఒక కల్చరల్ రివల్యూషన్ లేదా 19వ శతాబ్దపు అసలైన సోషల్ మీడియా వ్యాప్తిలాగా అనుకోవచ్చు కదా. చివరగా, ఆయన సాధించిన గుర్తింపు, వేడుకలు. సామాన్యులపై ఆయన చూపిన ఈ అపారమైన ప్రభావం వల్లే బ్రిటిష్వారు సైతం తలవంచారు. 1904లో లార్డ్ కర్జన్ ఆయనకు కైజర్-ఇ-హింద్ స్వర్ణ పతకాన్నిచ్చి అధికారికంగా రాజా అనే బిరుదును అందించారు. ఇప్పుడు ఆయన జయంతి సందర్భంగా బెంగళూరులో వాట్ ఇండియా లెర్న్డ్ టు సీ అనే ప్రత్యేక ప్రదర్శన జరుగుతోంది. అసలు ఒక పాశ్చాత్య సామ్రాజ్యం మన భారతీయ కళాకారుడికి రాజా బిరుదు ఇవ్వడమనేది ఆయన సృష్టించిన సాంస్కృతిక జాతీయవాదానికి దక్కిన అసలైన విజయంగా భావించవచ్చా? యూరోపియన్ పద్ధతులతో భారతీయ పురాణాలకు ప్రాణం పోసిన రాజా రవివర్మ కేవలం ఒక అద్భుతమైన చిత్రకారుడు మాత్రమే కాదు, మన సంస్కృతిని సామాన్యుడికి దగ్గర చేసిన అసలైన వారధి.